స్టార్ట్. వారులారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క దినాన్ని ఒక అంశంని మీద మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే రాయి. ఈ రాయి గురించి మీకు తెలియచేయటానికి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి ఆయన స్వయంగా మాట్లాడిన మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వాక్యంలో చూస్తూ ఉంటే, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అవును, ఇది ప్రభువుకు దేవుని వల్లనే జరుగును, ఇది మన కనులకు ఆశ్చర్యమే. ఇక్కడ యేసు ప్రభు వారు రాయి గురించి మాట్లాడుతున్నారు. నిషేధింపబడిన రాయి అంటే మనము నిషేధింపబడటం అనే మాటను ఆలోచించేస్తే తక్కువ చేస్తాం, ఎన్నిక చేయకపోవటం. నిషేధింపబడటం అంటే లెక్క చేయకుండా ఉండటం, లేకపోతే గుర్తింపు లేకపోగా ఉండటం. ఇది నిషేధింపబడటం. సంఘములు సమాజంలో మనము ఆలోచన చేస్తూ ఉంటే కొంతమందిని మనము గొప్పగా చూస్తాం, కొంతమందిని తక్కువగా చూస్తాం. అలాగే మనము ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు తీసుకొస్తాం, మంచి ఇట్లన్నీ ఒకసాటిని బోకు పెడతాం, సగం ముక్కలు ఇంకోసారిని వేస్తాం, రద్దు ముక్కలు పనిచేయనివన్నీ దూరంగా పడవేస్తాం. ఇల్లు కట్టివాడు మరి కట్టేటప్పుడు ఇటిక్కి మధ్యలో కొంత ఖాళీ వచ్చినప్పుడు సగం ముక్క పనిచేయదు, దాంట్లో ఇటుక పనిచేయదు. అయితే అతడు చెప్తాడు, ఏమంటాడంటే, ఇదిగో దూరంగా పడవేసిన ఆ ముక్కను తీసుకురండి, లేకపోతే ఆ యొక్క చిన్న ఆ ముక్కను పట్టుకురమ్మని మాట్లాడుతూ ఉంటారు. అది తీసుకొచ్చినప్పుడు ఆ రాయికి మధ్యలో అది సరిపోతుంది. అలాగే ఆ యొక్క ఇల్లు కోణం సరిగ్గా ఉండాలంటే నిషేధింపబడిన రాయి అక్కడికి తీసుకురావాలి. అందుకే దేవుడు నిషేధింపబడిన రాయి, దూరముగా పడవేసిన రాయి, లేకపోతే పనికి రాని రాయిని ఆయన మూలకు తలరాయిగా చేస్తానన్నాడు. అయితే మరి కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో, గ్రామ దేశాల్లో కూడా మనము అనేక సార్లు అనేక మందిని మనము తక్కువ వారిగా, ఎన్నిక లేని వారిగా, లేకపోతే పనికి రాని వారిగా చూస్తూ ఉంటాం. పెద్దలు ఎవరన్నా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఎవడన్నా తెలుగు లేని వాడు వచ్చి ఏదన్నా మాట్లాడుతూ ఉంటే, వరే నీకేం తెలుసురా, నువ్వు వెళ్ళు. అలాగే ఈ యొక్క కాలంలో చూస్తూ ఉంటే మనము కుటుంబంలోనే భార్య భర్తను తృణీకరిస్తూ ఉంటుంది. ఆయన భర్త ఏదన్నా చెప్తే నీకేం తెలుసులే, నువ్వు ఊరుకో అని మాట్లాడుతూ ఉంటుంది. అలాగే భర్త కూడా భార్యలను తృణీకరిస్తూ ఉంటారు. భర్తకి భార్య ఏదన్నా సలహా ఇస్తూ ఉంటే ఆ భర్త అంటాడు, ఏమంటాడంటే, అన్నీ నేను తెస్తున్నాను, కష్టపడుతున్నాను, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు నోరు మూసుకుని ఊరుకోమంటాడు. అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కొంతమందిని బాగా చూస్తారు, కొంతమందిని తక్కువగా చూస్తూ ఉంటారు. లేకపోతే తెలివి లేని వారు, ఎన్నిక లేని వారని వారిని అది గృహంలో కూడా వారిని ఏరేగా చూస్తూ ఉంటారు. అలాగే ప్రియమైన వారులారా, ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథములో ఈ తృణీకరింపబడిన వారు, లేకపోతే సులకన చేయబడిన వారు, తేలిక చేయబడిన వారు, ఎన్నిక చేయకుండా ఉన్నవారు ఎలాగా మూలకు తలరాయిగా అయ్యారు, వారి జీవితాల్లో ఎటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేశాడో కొంతమంది వ్యక్తుల్ని మనము తెలుసుకుంటూ, అలాగే నా యొక్క జీవితంలో కూడా దేవుడు నన్ను తలకు మూలరాయిగా ఎలాగ చేశాడో, అలాగే మీ యొక్క జీవితాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఆయన ఎవరంటే మనకందరికీ తెలుసు, యోసేపు. ఆ యోసేపు కలకంటాడు. కలకని ఆదికాండము 37వ అధ్యాయము 7 నుంచి 10 వరకు అక్కడ రాయబడి ఉంటుంది. కలకని వాడు వచ్చి ఏమంటున్నాడంటే, వాళ్ళ అన్నలకి తమ్ముడికి చెప్తున్నారు, ఇదిగో నేను కల ఒకటి కన్నాను, ఆ కళని వినండి అని చెప్పి
మనము చేలో పనులు కట్టుచుండగా నా పన నిలబడి ఉంటే మీ 11 పనులు నా పనకు నమస్కారం చేసినాయి, సాష్టాంగపడి అని చెప్తూ ఉంటే వారందరికీ కోపం వచ్చింది. ఏంటిరా నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఇదేంటి? నువ్వు మాకు అధికారిగా ఉంటావా? మేమందరము నీకు దాసులుగా ఉంటామా? నీకు మేము నమస్కరిస్తామని వారంతా కూడా ఏం చేశారంటే యోసేపుని తృణీకరించారు, హేళన చేశారు, నవ్వారు. ఎలా నీ పని నువ్వు చేసుకోమని వారు ఎంతో మరి తక్కువ చేసి మాట్లాడారు. అలాగే రెండో కలకంటున్నాడు. రెండవ కలకని తన తండ్రికి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మరి సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడి నమస్కరించిన అంటే తండ్రి కొడుకే కోపం వచ్చింది, బాధ కలిగింది. ఏంటిరా నీవు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పిచ్చివాడుగా మాట్లాడుతున్నావేంటి? నేను నీ తల్లి నీ సహోదరుడు మీ సహోదరులంతా కలిసి నీకు నమస్కరిస్తామా? నీవు మా మీద అధిపతిగా ఉంటావా అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా తండ్రి కూడా యోసేపుని తృణీకరించాడు. అలాగే ప్రియమైన వారులారా, యోసేపు జీవితాన్ని మనము ఆలోచన చేస్తా ఉంటే అన్నలు కొడతారు, వారు ఏం చేస్తారంటే గోతిలో పడవేస్తారు. గోతితోనే యోసేపు జీవితం అంతమైపోలేదు. అక్కడి నుంచి ఐగుప్తుకి వాళ్ళ అన్నలు అతన్ని అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత పొతీఫరు ఇంటిలో అతడు పనిచేస్తున్నాడు. ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. పొతీఫరు యొక్క కుటుంబం అంతా కూడా అతను బట్టి ఆశీర్వదింపబడింది, దీవింపబడింది. అయితే మరి అక్కడ పెద్ద శోధన, భయంకరమైన పరిస్థితి, ఏ యవనస్తుడు తప్పించుకోలేని ఆ పరిస్థితి ఏమయ్యుందంటే ఇదిగో జారత్వము, లేకపోతే దాన్ని వ్యభిచారము. వ్యభిచారం అనగా పెళ్ళైన వారు ఇద్దరు కలిసి చేస్తే అది వ్యభిచారము, పెళ్లి కాని వాడు పాపం చేస్తే అది జారత్వం అవుతుంది. కనుక ఏది ఏమైనా ఆ శోధన నుండి పొతీఫరు భార్య ఇతన్ని బలవంతం చేస్తే, ప్రేమైన వాళ్ళారా, దాని నుండి తప్పించుకుని ఆ శోధన నుండి పారిపోతే చెయ్యని నేరానికి అతడు జైలుకి వెళ్ళిపోవలసి వచ్చింది. అతడు ఎక్కడికి వెళ్ళిపోవలసి వచ్చిందంటే జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ జైల్లోనే ఉంటున్నాడు. యోసేపు జీవితం జైలుతోనే అంతమైపోవాలి కానీ దేవుని దృష్టిలో యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. గనుక ఇక్కడ కూడా 2 కళలు మరి ఫరో కంటున్నాడు. 2 కళలు ఫరో కని ఆ కళల భావాన్ని చెప్పమని మంత్రగాళ్ళని, తంత్రగాళ్ళని, శకునగాళ్ళని, అనేకమైన జ్ఞానవంతుల్ని, విద్యావంతుల్ని కూడా పిలిచాడు. పిలిస్తే ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు, ఎవరు కూడా దాని గురించి తెలియలేదు. అయితే అప్పుడు మరి యోసేపు జైల్లో ఉన్న ఆ వ్యక్తిని తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ యోసేపు ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఆ కళలు 2 కళలు చాలా ఆశ్చర్యమైన కళలు. మన చిన్నప్పుడు ఇవన్నీ కూడా పాఠాల్లో సండే స్కూల్లో మనం నేర్చుకునే ఉన్నవాళ్ళం. అయితే దేవుని సేవకుని కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాడు. మొదట రాజు నిద్రించుచుండగా ఏం జరుగుతుందంటే ఏటులో నుండి 7 బలమైన ఆవులు వస్తున్నాయి. తర్వాత 7 బలహీనమైన ఆవులు, బక్క చిక్కిన ఆవులు, పీలమైన ఆవులు, ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు పని చేయని ఆవులు వచ్చినాయి. అయితే ఈ 7 బలహీనమైన ఆవులు బలమైన ఆవుల్ని మృంగివేసేస్తే ఆ యొక్క ఆవులు కడుపు ఎంత మట్టు కూడా నిండలేదు. రెండవదిగా తూర్పు, ప్రియమైన వాళ్ళారా, 7 బలమైన ఆవులు పుట్టినవి, 7 బలమైన ఎన్నులు పుట్టినవి. తర్వాత 7 బలహీనమైన ఎన్నులు వచ్చినవి. అయితే ఈ బలమైన ఎన్నులు లేకపోతే కంకెలని చెప్తూ ఉంటారు, వాటిని బలహీనమైన అది కంకెలు అవి మింగివేయగా
వాటి కడుపులు ఎంత మట్టు కూడా నిండలేదు. ఇది నా కళ అని చెప్తే ఉంటే అప్పుడు యోసేపు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజా, మా దేవుడు ఈ మర్మాన్ని బయలుపరిచే దేవుడు, ఆయన తప్పితే ఎవరు కూడా తెలియచేయలేరు. ఆ దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో ఐగుప్తు దేశములో 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది. తరువాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు దినాలు, సంవత్సరాలు వస్తాయి. ఈ 7 సంవత్సరాలు పండిన ఆ పంట ఆ 7 సంవత్సరాలు కరువు దినాల్లో అవి ఎంత మట్టు కూడా సరిపోదు, ఆ కరువు తీరదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఇంకో కూడా అదే భావాన్ని ఇస్తుంది. అయితే దేవుడు 2 సార్లు ఈ కళ ఎందుకు మీకు తెలియజేశాడంటే, ఇది త్వరగా వస్తుందని తెలియజేస్తున్నాడు గనుక అంటున్నాడు. ఒక జ్ఞానవంతుడైన వాడిని, ఒక మంచి నైపుణ్యం గలవాడిని ఒక అధిపతిగా ఏర్పాటు చేసుకుని 7 సంవత్సరాలు పండిన పంటంతా కూడా ఈ కరువు సంవత్సరాల్లో నిలవ పెట్టి దాన్ని ప్రజలకు ఇస్తే ఆ కరువు దినాలన్నీ కూడా తీరిపోతుంది, సమృద్ధిగా ఉంటుందని అక్కడ యోసేపు ఆ కలభావము ఫరో చెప్తే, ఫరో అంటున్నాడు అక్కడ ఉన్న వారితో, ఇదిగో ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని నేను కనుగొనలేదు. ఎంత గొప్ప ఒక అన్యుడు, దేవుడు అంటే తెలియని వాడు, ప్రియ దేవుని బిడ్డలారా, బానిస పిల్లవాడు, బానిస. అతన్ని ఏమంటున్నాడంటే, ఇటువంటి దేవుని జ్ఞానము కలిగిన మనుషుని నేను కనుగొనలేదు. అంతేకాకుండా నీవే ఆధిపతిగా ఉండి, నీవే రెండో ఫరోగా ఉండి, నా తర్వాత ఈ అన్ని కూడా నీవే చూడవలసిన వాడువై ఉండి, అక్కడ ఏం చేస్తున్నాడంటే, అతని వేలుకు ఉంగరాన్ని పెట్టి మరి సన్నని నారబెట్టలు తొలగించి మెడలో బంగారపు కొలుసు వేయించి రెండో రథం మీద అతన్ని ఎక్కించి వందనము చెప్పే వారితో, ఈ యోసేపు కూడా మీరు వందనములు చెప్పండి, మీరు జై జయధ్వనులు చేయండి అని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్త మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇదిగో నిషేధింపబడిన రాయి, తండ్రి చేత నిషేధింపబడ్డాడు, అన్నల చేత నిషేధింపబడ్డాడు, ఎక్కడో గుంటలో పడిపోయి తన జీవితము అంతమైపోవాలి, లేకపోతే పోతీఫర్ భార్య ద్వారా జైలుకి వెళ్ళిపోవలసిన వాడు జీవితాంత కాలము కూడా ఆ జైల్లోనే, తర్వాత మరణ శిక్ష కూడా పడవచ్చు. అటువంటి స్థితిలో ఉన్న ఈ యోసేపును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఉన్నతమైన స్థలంలోనికి, ఐగుప్తు దేశమంతటిలో రెండవ అధిపతిగా, రెండవ ఫరోగా దేవుడు ఆయన ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయగును. ఇది మనుషుల వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందంటే, సర్వశక్తివంతుడైన దేవాది దేవుని వల్ల, ఆయన వల్లనే, యేసు ప్రభు వారినే వల్లనే అవుతుందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తూ ఉంటే, ఈయనంటే కూడా నాకు చాలా ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి తెలుసు ఏంటంటే, దేవుడే మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉంటే వారు అంటున్నారు, నీవు రాజుగా ఉండటం మాకు ఇష్టం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితమో! సర్వశక్తివంతుడైన దేవుడు తన ప్రజలకు రాజుగా ఉంటే మాకు దేవుడు రాజు అవసరం లేదు. సమూయేలుతో చెప్తున్నాడు, మాకు మానవుల్లో నుంచి ఒక రాజు కావాలంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో సమూయేలు, నీవు వెళ్ళి ఆ సౌలును రాజుగా నీవు ఏర్పాటు చేయమంటే, మొదట ఇజ్రాయేలు ప్రజలకు రాజు ఎవరై ఉన్నారంటే సౌలు రాజు అయి ఉన్నాడు. సౌలు రాజు, అతడు రాజుగా చేసిన తర్వాత ఈ సౌలు రాజు కూడా దేవుని ధిక్కరించాడు, ఆజ్ఞాతిక్రమనే పాపము చేశాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, అమలేకుల మీద యుద్ధము చేసి తన యొక్క సర్వమును నాశనము చేసి అవన్నీ కూడా పశువుల్ని, జంతువుల్ని, మనుషులను కూడా నాశనం చేయమంటే అతడు ఏం చేస్తున్నాడు? ఒక్కసారి చదివితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 20-21 అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటే సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని నేను యెహోవా పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగను తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని అయితే గిల్గాలలో ఈ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనుడు శబ్దములకు గొర్రెలలో నుంచి ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి తినంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సమూయేలు అంటున్నాడు, బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినుట ముఖ్యము. ఈ దహన బలులు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞ గైకొనటమే ఇష్టం. అది చదువుతాను చూడండి. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయనను సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞయు గైకొనుటయు పోటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ డబ్బు అవసరం లేదు, మన బంగారం అవసరం లేదు, మన ఆస్తి పాస్తులు అవసరం లేదు, నీ కుమారుడు నీ కుమార్తెను బలి అడుగుతా లేదు. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మాట మనము వినాలి, దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి, దేవుని దానుసారంగా నడుచుకునే వారే దేవునికి కావలసిన వారు, వారి ఇష్టలు గనుక అంటున్నాడు. అయితే ఈ సౌలుని రాజుగా తీసివేసి నువ్వు వెళ్ళి యెషయా కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజుగా అభిషేకించమని చెప్తున్నాడు. అక్కడ మనం మొదటి సమూయేలు 16:6-5 మనం చదువుతూ ఉంటే యెషయా కూడా వచ్చాడు. అయితే సమూయేలు వచ్చాడు. యెషయా కుమారుల్లో ఎవడు వస్తున్నాడంటే పెద్ద కుమారుడు ఎలీయాబు వస్తా ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు అని అభిషేకించాలనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అక్కడ 6:7 ఉంటది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. అతన్ని నేను త్రోసివేసి తిని, మనుషులు పై రూపాన్ని చూస్తారు గాని నేను యెహోవా హృదయములను లక్ష్య పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులైతే వాడు ఐఎస్ ఆఫీసర్ని చూస్తాడు, డాక్టర్లను చూస్తాడు, కలెక్టర్లను చూస్తాడు, ఎత్తు చూస్తాడు, ఆస్తిని చూస్తాడు, వారి వెండి బంగారాల్ని చూస్తాడు, వారి యొక్క గొప్పతనాన్ని చూస్తారు. అయితే దేవుడు ఏం చేసే దేవుడు అంటే ఆయన హృదయ అంతరంగాల్ని చూసే దేవుడు. నీ ఆస్తి లేకపోయినా పర్వాలేదు, నీవు పేదవాడు అయినా పర్వాలేదు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విద్య లేని వాడు అయినా పర్వాలేదు, నీకు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, నీకు వెండి బంగారం లేకపోయినా పర్వాలేదు, ఎవ్వరు నిన్ను ఇక్కడ గుర్తించకపోయినా దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే నేను హృదయాల్ని చూసే
దేవుడను. హృదయ అంతరంగాల్ని చూసే దేవుడు. అందుకే దేవుని మాట మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అయితే ఎలియాబుని నేను త్రోసివేశానని చెప్తున్నాడు. రెండవదిగా రెండవ కుమారుని కూడా పిలిస్తే అతడు కూడా కాదు. మూడవ వాడిని పిలిచాడు, వాడిని కూడా కాదు. నాలుగో వాడిని పిలిచాడు, నాలుగో వాడు కాదు. ఐదో వాడిని పిలిచాడు, ఐదో వాడు కాదు. ఆరో వాడిని పిలిచాడు, 6, 7 కూడా పిలిచారు. ఎవ్వరు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు కాదు. అప్పుడు ఈ సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఈరేనా యెషయా, నీ కుమారులు 7 ఇంకా ఎవ్వరు కూడా లేరా అంట ఉంటే, అయ్యా ఉన్నాడండి, ఒకడు ఉన్నాడు, చిన్నోడు, ఆడికి విద్య రాదు, చదువు రాదు, యుద్ధ నైపుణ్యం లేదు, ఏమీ లేదు గనుక నేనేం చేశానంటే ఆడు అరణ్యములు నా మందను కాయటానికి అతన్ని ఉంచాను. ప్రియదేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో చాలా మంది చదువు వచ్చిన వారిని మంచి స్థితిలో చూస్తూ ఉంటారు, వారిని చదివిస్తాకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొద్దిగా మొద్దుగా ఉన్నా, చదువు తక్కువ ఉన్నా వారిని చిన్నప్పుడు ఏం చేసేవారంటే, నేను గ్రామాల్లో పెరిగిన వాడిని కనుక పాలేరుతనాలు పెట్టేవారు, పనులకు పంపించేవారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, సమూయేలు అంటున్నాడు, అతన్ని తీసుకురమ్ము అన్నప్పుడు ఆ యొక్క దావీదు అక్కడికి వచ్చినప్పుడు, ఇతడే దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు, ప్రియదేవుని బిడ్డలారా, తైలముతో ఆ యొక్క దావీదుని రాజుగా అభిషేకించాడు. అయితే ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఇక దావీదు అభిషేకింపబడిన తర్వాత వారు అన్నలు యుద్ధం జరుగుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చూస్తాకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, గొలియాతు 6 మూడల జానలు గొలియాతు, 13 అడుగులకి పైన ఉన్న గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుని దూషిస్తున్నాడు. ఎవడైనా మీలో ఉండి నన్ను జయిస్తే రండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. అతడి ముందు నిలబడటానికి ఎవరికి కూడా ధైర్యము లేదు. ఈ మాట అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదుకి వింటే ఆ యొక్క అన్నలు ఈ దావీదుని చూసి, ఎరా నీకు పని పాట లేకుండా గొర్రెలు కాయకుండా వచ్చేసావు, ఇక్కడ యుద్ధం చూడటానికి వచ్చావా అని తృణీకరిస్తున్నారు, లెక్కకు లేకుండా మాట్లాడుతున్నారు. పో, నీవు గొర్రెలు కాసుకో, ఇక్కడ నీకేం పని, ఆడిని మేమే జయించలేకపోతున్నాం, వాడి మీద ఎవడు కూడా యుద్ధం చేయలేకపోతున్నాడని అంటా ఉంటే అక్కడి నుంచి అతను తప్పించుకుని అనేక దగ్గరికి వెళ్ళి ఆ గొలియాతుని నేను చంపుతాను అని చెప్తూ ఉంటే ఈ మాట ఒకరి నుండి ఒకరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు రాజుకి ఈ విషయం తెలియదంటనే ఆ రాజు దావీదుని పిలిపించాడు. దావీదు చూస్తుంటున్నాడు, ఈ యొక్క సౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నీవా అతన్ని జయించటము, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యము గలవాడు, యుద్ధములో ఆరితేరిన వాడు, వాడి ముందు నిలబడటానికి మాకే ధైర్యము చాలతలేదు. నీవు పసి పిల్లవాడవు, ముక్కు పచ్చలారని వాడవు, నీవెక్కడా ఇంతని జయించగలవంటే అప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, రాజా నేను నా తండ్రి గొర్రెలని కాయచుండగా అరణ్యములో ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని నన్ను చంపి చీల్చివేశాను. రెండవసారి సింహం వచ్చింది, సింహాన్ని కూడా నేను చంపివేశాను. వెలుగుబంటి బలము నుండి, సింహము బలము నుండి తప్పించిన నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి నుండి నన్ను కాపాడగల దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ప్రేమైన వాళ్ళారా, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన కలిగి ఉంటే ఏదైనా మనము
చేయగలమని దేవుని యొక్క దాసునిగా ఆ దావీదు సౌలుతో చెప్తున్నాడు. అంతేకాకుండా మేము అది హాస్పిటల్ 14 సంవత్సరాలు రిఫ్రాక్షనిస్ట్ గా పనిచేశాను. ఒక డాక్టర్గా నన్ను చూస్తూ ఉండేవారు. డాక్టర్స్ మేమంతా కలిసి ఒక నాటకం వేశాం, దావీదు విజయం అనే డ్రామా వేశాం. ఆ డ్రామాలో ఉన్న ఆ యొక్క దావీదు గొలియాతు ఉండేవారు. అయితే నేను క్యారెక్టర్ ఏది తీసుకున్నానంటే గొలియాతు ఆయుధాలు మోసుకునే క్యారెక్టర్ తీసుకున్నాను, నాకు పద్యాలు రావు గనుక. అయితే దావీదుకి సౌలుకి సంభాషణ జరిగేటప్పుడు దావీదు ఒక చక్కని పాట పాడుతున్నాడు. అది ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి కూడా అది ఎంతో మరి అవసరమైన ఆ యొక్క సబ్జెక్ట్ అని నేను దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. రాజా, పగలు రాత్రి కడు స్వార్థ పరిత భూని ఎక్కడనో వ్యాధిచే మూల్గి చచ్చుట కంటే అన్య జనుల నుండి దేవుని ప్రజల్ని రక్షించుటలో యుద్ధ రంగములో సంగ్రామమున మరి అసువులు విడుత సుప్రదము కాదే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజా, ఎక్కడోసారి ఈ లోకంలో స్వార్థపరిత జీవితం, ఇది వరకైతే నా భార్య, నా పిల్లలు, నేను, నా కుటుంబమే అనుకునేవారు, లేకపోతే నా బంధువులే అనుకునేవారు. రాను రాను ఉండగా ఏమైపోయిందంటే భార్య, భర్తలు, పిల్లలు నేను అనుకునేవారు. ఇండిక్వాలిటీ ఏమైపోతుందంటే ఎవరికారే స్వార్థపరులైపోతున్నారు. భర్తను భార్య నమ్మలేకపోతుంది, భార్యను భర్త నమ్మలేకపోతున్నారు. గొప్పోళ్ళైతే, డబ్బున్న వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే ఎవరికి వారే వేరే అకౌంట్స్ బ్యాంకులో, ఆ అకౌంట్స్ తో పాటు జాయింట్ అకౌంట్, అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఇది వరకైతే భర్తే అన్నిటికీ మరి అధికారిగా ఉండేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే భార్య భర్తలకు కూడా ఒకరికొకరు స్వార్థ భరితంతో ఉన్నారు. ఈ స్వార్థముతో ఎప్పుడో ఒకసారి ఈ లోకంలో చచ్చిపోవలసిందే. వ్యాధి చేత మూల్గి చచ్చుటో, యాక్సిడెంట్ల ద్వారా చచ్చుటో, లేకపోతే ఆత్మహత్యల చేత చచ్చుటో, ఏదో విధంగా చనిపోవలసిన వారమే. అయితే ఇలాగ చనిపోయిట కంటే ఇదిగో దేవుని సేవలో ఆ యుద్ధములో చనిపోవటం, అసూలు బాపుట సుప్రదమే కాదా? గొప్ప ధన్యత కాదా? పరిశుద్ధుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు మేలు. జరిగిన విషయం మీ ముందుంచాలని నేను ఆశపడుచున్నాను. గత కొన్ని నెలల క్రితమే అమెరికాలో చార్లీ క్రిక్ అనే యవనస్తుడు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఇదిగో యవన ప్రాయములోనే మరి అబార్షన్లు చేయించుకుంటున్నారు, యవన ప్రాయములోనే పాపం చేస్తున్నారు, మగవారికి మగవారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పాపం చేస్తున్నారు. అలాగే ఆడవాళ్ళు పాపం చేసుకుంటున్నారు. ఈ వ్యభిచారము, ఈ జారత్వము మహా పాపము. అంతేకాకుండా దేశంలో పాపము అధికంగా ఉందని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది యవనస్తులు ఆ మాటలకి ఆకర్షింపబడి మారు మనసు పొందుతూ ఉంటే, ప్రేమైన వారులారా, ఆయన ఆఖరి మీటింగ్లో యవనస్తులు 3000 మంది వచ్చారు. ఆయన బోధ చేయుచుండగా ఆయన్ని ఒక యవనస్తుడు కాల్చి చంపేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవుడైన వారికి మరణం అంటే ఎంత మట్టు కూడా భయం లేదు. మరణిస్తే మనము పరలోకములో తేలతాము గనుక. అందుకే వాటి పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుంటే క్రీస్తే, బ్రతుకుంటే నేను సేవ చేస్తాను, చనిపోతే నాకు లాభం గనుక. రాజా, నీవు సందేశించవలసిన పని లేదు, నేను సావుకైనా సిద్ధపడతాను. సావు కంటే ముఖ్యంగా నా దేవుడు
ఆ యొక్క గొల్యాతు నుండి, ఆ అన్యజనుడి నుండి, ఆ సున్నతి లేని వాడి నుండి నన్ను రక్షిస్తాడని చెప్పినప్పుడు సరే వెళ్ళమన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, అక్కడ ఈ యొక్క గొలియాతు దగ్గరికి ఈ దావీదు ఎలాగొస్తున్నాడు మనకు తెలిసిందే. ఒక కర్ర, ఒడిసెల, అంతేకాకుండా 5 రాళ్ళు పట్టుకుని గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొలియాతు ఏం చేస్తున్నాడంటే అటు ఇటు చూశాడు. అటు ఇటు చూస్తే అక్కడ ఎవ్వరు కూడా కనపడలేదు. కనపడనప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఎవడు నన్ను జయించడానికి వచ్చాడంటే నేనే అంటే, ఏరా నీవు నన్ను కుక్కవని అనుకున్నావా? కర్ర పట్టుకుని నీవు వస్తున్నావని. అక్కడే ఆదికాండం మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 40 నుంచి 43 వరకు చదువుతుంటే, నన్ను కుక్కను అనుకున్నావని ఆడి దేవతల పేరున ఆడు ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. దావీదుని తృణీకరిస్తున్నాడు. ఒరే, ఆఫ్టర్ ఆల్ నీ బచ్చేగాడు వరా, మీ తాతలు ముత్తాతలే, మీ బాబులే నా దగ్గర నిలబడలేకపోతున్నారు, నువ్వేంటంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే రాతితో ఏం చేశాడంటే దావీదు గొలియాతుని కొట్టి చంపేశాడు. యుద్ధము యెహోవాదే, దేవునికి మహిమ కలుగును గాక. నిషేధింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి, విలువలేని రాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో అరణ్యములో, ఎక్కడో గొర్రెలు కాసుకునే ఈ రాయి, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి లెక్క చేయలేదు. సమూయేలు కూడా ఏలియాబే రాజు అనుకున్నాడు. సమూయేలు ప్రవక్త కూడా దావీదుని మొదట గుర్తించలేదు. అలాగే సౌలు మహారాజు కూడా ఏం చేస్తున్నాడంటే, నీవు బాలుడవు, వాడు యుద్ధ నైపుణ్యము గలవాడు, నీవు ఎంతని మొదట తృణీకరించాడు. అలాగే గొలియాతు కూడా వాడి దేవతల పేరన మరి దావీదుని తృణీకరించాడు. ఈ తృణీకరింపబడిన రాయి, ప్రియ దేవుని బిడ్డలారా, మూలకు తలరాయిగా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకి దేవుడు రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఎన్నిక లేని మన జీవితాల్లో, మోడు బారిపోయిన మన జీవితాల్లో, ఏ మంచి లేని మన జీవితాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని అనుకునే మనల్ని దేవుడు మూలకు తలరాయిగా ఉంచే దేవుడు. ఇంకా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుచున్నాను. ప్రియమైన వారలారా, అయితే మన అందరికీ తెలుసు, ఇక్కడ యూదులంతా కూడా, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు బానిస బ్రతకలేక, కష్టాలు మరి పడలేక, ఆ రోమీయులంతా కూడా వారిని హింస పెడతా ఉంటే, వారు మెస్సయ్య మాకు కావాలి, మెస్సయ్య ఈ లోకానికి రావాలి, యేసు మాకు రావాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియమైన వారలారా, ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, ఇది ఎవరో కాదు, ఎవరు రాసిన అయితే, ఈ వేదాలు కూడా వారి బ్రాహ్మిన్స్ రాశారు, వారు ఆర్యులు రాశారు. ఈ ఆర్యులు ఎవరో కాదు, అనేక సంగతులను తర్వాత తెలుసుకుందాం. అయితే వీరు ఎవరై ఉన్నారంటే, మోషే సంతానములో ఒక సంతానమై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమంటున్నారంటే, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అత సోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతాంగమయ అని వారు ప్రార్థన చేయుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, వారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థనలో ఉన్న మరి జూమ్లో నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ మీ ముందు ఈ విషయాలు మించుతున్నాను. ఏమంటున్నారంటే, అయ్యా మేము అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించవయ్యా. ఇదిగో మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి
నడిపించవయ్యా అంటున్నారు. మూడవదిగా మృత్యోమ అమృతగమయ, మేము మరణానికి వెళ్ళిపోతున్నాము, మమ్మల్ని జీవములోనికి నడిపించు, మరణము లేకుండా మమ్మల్ని చేయవయ్యని ప్రార్థన చేస్తూ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అంటే, అయ్యా ఈ లోకములో శాంతి లేదు, సమాధానము లేదు, అది ఏమి కూడా మాకు నెమ్మది సంతోషము లేదు అని వారు మరి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తు శకము 2026 సంవత్సరంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకములో కన్య గర్భాన ఆయన జన్మించి ఉన్నాడు. మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్నాడు. ఆయనే సత్యమైన దేవుడు. ఇంకా ఎవ్వరు కూడా సత్యవంతులు లేనే లేరు. రెండవదిగా చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో వెలుగు లేదు. అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఎవరు పుట్టినప్పుడు వెలుగు వచ్చిందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యములో చూస్తూ ఉంటే, అప్పుడు ఆ దేశ పరిస్థితి అంటే చీకటి అంటే చీకటి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అంధకారం అంటే పాపం అనే అంధకారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. 9:2 చూస్తాం. చీకటిలో నడుచు జనులు, చీకటిలో నుండి నడుచు జనులు గొప్ప వెలుగు చూచున్నారు, గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు, వెలుగు ప్రకాశించెను. నీవు జనంలో ఎప్పుడు వెలుగు ప్రకాశించెను? ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి ఛాయలో ఉన్న జనుల మీద గొప్ప వెలుగు ప్రకాశించినది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకములో పుట్టగానే, ఆయన పుట్టిన వెంటనే గొప్ప వెలుగు లోకానికి వచ్చినది. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే, మరణానికి వెళ్ళిపోతున్నారు అందరూ. అప్పుడు మనం ఒక సిట్యుయేషన్ గమనిస్తే, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4 దినాల దగ్గర తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి అడుగుతున్నారు. ఆ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మార్త అంటుంది, అయ్యా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకును కదా అంటా ఉంటే, మార్త అని అక్కడ యోహాను సువార్త 11:25-26లో చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించు ప్రతి వాడును ఎన్నడికి చనిపోడు. దేవుని మారు మనసు పొంది రక్షింపబడి దేవుని బిడ్డలాగా ఉంటే, ఇక్కడ చనిపోయిన పరలోకంలో మనము మళ్ళీ తేలతామని ఇందాకే చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శాంతి సమాధానము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది ఎవరికి కూడా ఈ లోకములో లేదు. అప్పుడు కూడా లేకపోతే అప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే శిష్యులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వాక్యంలో చూస్తూ ఉంటే, 27వ వాక్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా అక్కడ ఉన్న వారితో చెప్తున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. సరిపోతుంది. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఇది లోకమిచ్చే శాంతి కాదు, ఇది ఎన్నడూ కూడా మరి ఉండే శాంతి. గనుక యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే పరలోకములో ఉన్న దేవదూతలంతా కూడా ఏం చేస్తున్నాయంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక.
అటువంటి మెస్సయ్య ఆయన ఎక్కడ ఉండేవాడు? కెరాబుల చేతను, షరాబుల చేతను, ప్రియమైన వార్లారా, కోట్ల కొలది దేవదూతల చేతను ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న యేసు ప్రభువారు ప్రజల యొక్క బాధ చూడలేక, ఇజ్రాయేల్ జనాంగాన్ని బాధ చూడలేక, ఆ యూదులు ప్రార్థన ఆలకించి ఆయన నరావతారిగా ఈ లోకంలోనికి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చిన ఈ మెస్సయ్యను అక్కడ ఉన్న వారంతా కూడా, స్వజనులైన వారు, లోకంలో ఉన్న వారంతా కూడా ఆయన ఎలాగా హేళన చేశారో, అవమానించారో అని ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన మొదట ఎక్కడికి వెళ్ళారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తూ ఉంటే, తన స్వకీయుల దగ్గరికి ఆయన వెళ్ళారు, వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. సొంత ప్రజల దగ్గరికి వెళితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంత మట్టు కూడా ఆయనను అంగీకరించలేదు. తర్వాత వాళ్ళ సహోదరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హేళన చేసి నవ్వుతున్నారు. ఎవడైనా దైవజనుడిగా గొప్ప కార్యాలు, సూచక్రియలు ఈ పల్లెటూరులో ఎందుకు చేస్తావు? గలిలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చేస్తే అనేక మంది వస్తాడని యోహాను సువార్త 7:5 చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యేసు ప్రభువారు ఆయన ప్రసంగాలు చేస్తూ, బోధ చేస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని ఆశీర్వదిస్తూ ఉంటే, అనేక మంది దేవుని వెనకాల పడుతూ వెళ్ళిపోతూ ఉంటే 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, ప్రియమైన వార్లారా, కుంటి వారిని, గుడ్డి వారిని, అలాగే అనేకమైన వ్యాధులు గలవారిని బాగు చేసిన దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడిని వారు ఏమంటున్నారంటే, ఎంత హేళన చేస్తున్నారంటే, ఎంత అవమానం చేస్తున్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యములో చూస్తూ ఉంటే, ఆయన ఈ మాటలను బట్టి అనేకుల్లో భేద అభిప్రాయాలు కలిగినవి. ఈడు దెయ్యము పట్టినవాడు, ఈడు ఎర్రివాడు, ఇతని మాటలు మీరు ఎందుకు వినుచున్నారు? యేసు ప్రభువారు, రక్షకుడుగా పుట్టిన యేసు ప్రభువారు, పాపుల రక్షకుడు వచ్చిన దేవాది దేవుణ్ణి ఏమంటున్నారంటే, ఈడు దెయ్యం పట్టినవాడు, ఈడు వెర్రివాడు, ఈడు పిచ్చివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యాలు పట్టిన వాడే, చాలా దెయ్యం పట్టిన వాడే రొమ్ము కొట్టుకుని వచ్చి సాష్టాంగపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? నువ్వు దేవుని కుమారుడు అంటా ఉంటే, ఇక్కడ ప్రజలు యేసు ప్రభు వారిని గుర్తించకుండా ధృవీకరించి మాట్లాడుతున్నారు, అసహించుకుని మాట్లాడుతున్నారు, ఎన్నిక లేకుండా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫైనల్గా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన శిలువ మరణాన్ని దగ్గరికి వస్తే ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి తక్కువ 40 కొట్ట దెబ్బలు కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఆ యొక్క చెంపల ఎంటికలు పీకి వేశారు. అంతేకాకుండా ముసుగు వేసి ఆయన గుద్ది, నిన్ను గుద్దిందెవడో చెప్పుకోమని చెప్తున్నారు. అలాగే ఆయన కల్వరి శిలువలో 3 మేకులు కొట్టి వేలాడదీశారు. ఆ వేలాడదీసి ఆ శిలువలో వేలాడుతున్న యేసు వైపు వారు చూస్తూ హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, ఎన్నిక లేకుండా మాట్లాడుతున్నారు. వీడు దేవుని కుమారుడంట, వీడు ఇతరుల్ని రక్షిస్తాడంట, వీడికి వాడే రక్షించుకోలేడా? ఆ శిలువ మీద నుంచి వాడు దిగి వస్తే మేము నమ్ముతామని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిషేధింపబడిన రాయి ఎవరి గురించో కాదు, యేసు ప్రభు వారి గురించే చెప్పబడింది. ఈ నిషేధింపబడిన రాయిని హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు. అంతేకాకుండా యేసు ప్రభు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న లేచాడు. అలాగే ప్రియమైన వాళ్ళారా, 40 దినాలు అక్కడ ఉండి అనేక మంది కనపడి పరలోకానికి
ఆరోహణమైపోయారు. ఇప్పుడు క్రైస్తవేత్తర్లు, క్రైస్తవులైన వారు, యూదులు కూడా ఏం చేస్తున్నారంటే, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, ఇంకా మెస్సీ రావాలి, మెస్సీ రావాలి, వచ్చిన మెస్సీని చంపి సిలువ కప్పు చెప్పి చంపారు. కానీ ఇప్పుడు మెస్సీ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన మెస్సీ సిలువలో మరణించారు. అన్యులు కూడా మరి ఆ, మత మతోన్మాదులు కూడా ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారు దేవుడు ఏంటి, ఎప్పుడో చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు, సమాధి అంతమని మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అని ఈ లోకములో ఉన్నప్పుడు, నేను రెండవసారి నేను వస్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను మరణిస్తాను, ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పి అక్కడ యోహాను సువార్త 14:2లో మీరు కలవరపడవద్దు, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు తెలియజేయను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలముల్లో మీరుండులాగున మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిషేధింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి, ఎన్నిక లేని ఈ రాయి, ప్రియ దేవుని బిడ్డలారా, తలకు మూలరాయిగా ఎలాగ మారుతుందంటే, ఇది జరగబోతుంది, త్వరలో జరగబోతుంది, చాలా దగ్గరికి కూడా వచ్చింది. ఆయన రెండవసారి ఎలాగ వస్తాడంటే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. మొదట క్రీస్తునందు మృతి చెందిన వారు లేపబడతారు, ఆ పైన సజీవులైన మనము వారితో కూడా ఏకముగా మనము వాయుమట్లకి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, క్రీస్తు రెండవ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. ఇది మొదటి భాగం ఏంటంటే రెప్చరు, ఆయన దొంగ వలె వస్తాడు. ఇది కొంతమందికే తెలుస్తుంది, వారే ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారంటే వధువ సంఘము ఎత్తబడుతుంది, నీతిమంతులైన వారు ఎత్తబడతారు. ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశం నుంచి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇది మొదటి భాగము. రెండవ భాగాన్ని, ఇది మనకు కావాల్సింది, ప్రాముఖ్యమైనది. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన రెండవ రాకడలో, రెండవ భాగములో ఆయన రాబోతున్నాడు. ఎక్కడికి వస్తాడంటే ఒలీవ కొండ మీదకి ఆయన పాదం పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు భూమి మీదకి వస్తాడు. ఆ ఒలీవ కొండ ఎక్కడికి, నడిమికి చీలిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు, సగము కొండ దక్షిణ తట్టునకు వీలిపోయి అక్కడ పెద్ద అగాధము ఏర్పడుతుంది. అక్కడ యూదులంతా కూడా దానిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఇదిగో ప్రపంచ దేశంలో ఉన్న అనేక దేశాలు, క్రైస్తవేతర దేశాలన్నీ కూడా యాంటీ క్రీస్తు ఏం చేస్తాడంటే, వాడు పోగు చేసుకుని ఇజ్రాయేల్ మీద దండెత్తుతాడు. ఇజ్రాయేల్ మీద దండెత్తినప్పుడు ఇజ్రాయేల్ వారిని జయించడానికి శక్తి లేక, బలము సరిపోక వారు పారిపోతూ ఉంటారు. పారిపోతూ ఉంటే అక్కడ ఏమో ఎదురుకుండా ఉంటాయంటే, ఒలీవ కొండ ఎదురుగా ఉంటుంది. ఒలీవ కొండలు అక్కడ ఎదురుగా ఉంటాయి. అయితే వెనక్కి వెళ్ళిపోదామంటే వెనకాల ఏమున్నారంటే యాంటీ క్రీస్తు, క్రీస్తు విరోధి, వాడు సైన్యము ఉంది గనక ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నొయ్య. ఇదే సిట్యుయేషన్ ఎక్కడ జరుగుతుందంటే, మనకందరి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు కానానికి వచ్చేస్తూ ఉంటే అక్కడ ముందు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అయితే ఎర్ర సముద్రం ముందడ్డు వచ్చింది. వెనకాల చూస్తూ ఉంటే పరో సైన్యం ఉంది. ఏం చేయాలో తెలియపోతే మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే నీ కర్ర సముద్రంతో కొట్టమంటే సముద్రము 2 పాయలుగా అయిపోయింది. ఆ సముద్రములో ఆరిన నేల ఏర్పడినప్పుడు
ఆ సముద్రములో నుండి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా నడిచి వెళ్ళారు. అయితే తర్వాత ఐగుప్తులంతా కూడా సముద్రముకు వెళ్తే ఆ సముద్రం మళ్ళీ కలిసిపోయినప్పుడు దానిలో చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా ఇదిగో యూదులంతా కూడా ఆ యొక్క కొండల ముందుకు వస్తే అప్పుడు మోషే కంటే గొప్పవాడు మన దేవాది దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఒలీవ కొండ మీద పాదం పెట్టినప్పుడు అది చీలిపోతుంది. అప్పుడు ఆ యొక్క క్రీస్తు విరోధిని, ఆ ప్రపంచంలో ఉన్న ఆ రాజులందరినీ కూడా ఏం చేస్తారంటే తన నోట నుండి వచ్చు ఖడ్గము చేత ఆయన వధిస్తాడు. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 21వ వాక్యంలో చూస్తూ ఉంటే ఆయన నోట గుర్రము మీద నుండ ఆయన యొక్క నోట నుండి వచ్చు ఖడ్గము చేత వారు వధింపబడతారు. ప్రపంచంలో ఉన్న క్రీస్తుకి విరోధముగా జీవించేవారు, లేకపోతే క్రైస్తవులైన యూదుల్ని హింసించేవారు అంతా కూడా అక్కడ చనిపోతారు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేస్తూ ఉంటే ఆయన యెరూషలేము పట్టణములో 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేయుచున్నాడు. ఆయన సింహాసనం వేసుకుంటాడు, ఆయన పరిపాలన చేస్తాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటికి ఒకే రాజు. ఇప్పుడు ఓటు హక్కు ఉన్న స్వతంత్ర దేశాలు ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి, 48 దేశాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కానీ చాలా దేశాలు ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ప్రపంచంలో ఉన్న మరి దేశాలన్నిటికి కూడా, భూమి మీద ఉన్న వారందరికి కూడా ఒకే రాజు, ఒకే దేవుడు. ఈ 3,000,000 దేవతలు, దేవుళ్ళు ఎవ్వరు కూడా ఉండనే ఉండరు. ఒకే దేవుడు, ఒకే రాజు అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని దానియేలు గ్రంథంలో దర్శనంలో చూపిస్తున్నాడు దేవుడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35, 36, 35 వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడగా ఆ ప్రతిమ తుత్తి నీళ్ళగా నలగగొట్టబడి ఆ చిన్న రాయి ఏమైపోతుందంటే భూస్థలమంతా పెద్దగా అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వ భూతలమంతా మహా పెద్ద రాయిగా మారిపోతుందంటే యెరూషలేములో ప్రపంచానికి ఒకే రాజుగా, ఒకే దేవుడిగా ఉంటాడు. అందుకే పిలిపి పత్రికలో చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఏమి చెప్పబడుతుందంటే ప్రతి మోకాలు ఆయన నామమున వంగవలసిందే, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోవలసిందే. అన్ని నామముల కంటే పైనామము గల దేవాది దేవుడు యేసు ప్రభువారే దేవునికి మహిమ కలుగును గాక. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయిగా మారపడుతుంది. యేసు ప్రభువారి జీవితంలో ఆయన రాబోతున్నాడు, ఆయనే తలకి మూలరాయిగా మారుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపుకి దగ్గరికి వస్తున్నాను. అయితే ఈ రాయి ఎవరికి సాదృశ్యం అంటే నీకు, నాకు, సర్వలోకములు ఉన్న మానవాళికి ఇది సాదృశ్యమై ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 42 2వ భాగంలో చూస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫావు. కేఫా అనగా రాయి అని అర్థము. కేఫా అనగా రాయి అనే అర్థము. చేపలు పట్టుకునేవాడు, ఎన్నిక లేనివాడు, కంపుగా కొట్టుకునేవాడు. ఎక్కడో ప్రియ దేవుని బిడ్డలారా, మురుకు జీవితంలో ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే నా చేతిలోకి వస్తే నిన్ను అర్హమైన రాయిగా చేస్తానని చెప్తున్నాడు.
చేపలు పట్టే రాయిగా కాదు, మనుషులు పట్టే రాయిగా చేస్తానని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా ఎన్నిక లేని నా జీవితంలో, ఎక్కడో పాపంలో శాపంలో కొట్టిమిట్లాడిపోయే నా జీవితంలో, ఎప్పుడో మరణించవలసిన నా జీవితంలో, నా ఆస్తి ఎంతో లక్షాధికారిగా ఉండి ఆస్తి అంతా పోయిన తర్వాత నా భార్య బిడ్డలు, 3 ఆడబిడ్డలతో కలిసి మరి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా జీవితంలో, ఆ రాత్రి చనిపోవాలి, పాయిజన్ తెచ్చుకొని చచ్చిపోదామని నా భార్యతో నేను చెప్పినప్పుడు నా భార్య ఒప్పుకుంది. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి పిల్లలకి ఆ దాచుకున్న డబ్బాలు 150 రూపాయలు ఉంటాయి. 95లో జరిగిన విషయం. ఆ డబ్బా పగలగొట్టి నేను డబ్బులు తీసుకొచ్చి ఈ పూట ఆహారం తెచ్చుకొని, ఇదిగో స్లీపింగ్ టాబ్లెట్లు, పాయిజన్ తీసుకొద్దాం, ఈ రాత్రి మనం అంతా చనిపోతాం, మనం చచ్చిపోతే మన పిల్లలు అనాథులైపోతారు. ఇక్కడ నేను ఎంతో గొప్పవాడిగా బ్రతికాను, ఉన్నతమైన స్థితిలో బ్రతికాను, ఇప్పుడు ఒక పూట మరి తిండి లేని పరిస్థితిలో మరి పరిస్థితి ఎలాగైపోయిందని అనుకున్నప్పుడు ఆ నిండి పగలగొట్టినప్పుడు డబ్బా అందులో 1500 రూపాయలు కంటే ఎక్కువగా ఉంది. మా కళ్ళకు ఆశ్చర్యమైంది. ఎప్పుడు అంత డబ్బు ఉందని మేము అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బుతో మేము ఆహారం తెచ్చుకున్నా కానీ చనిపోలేదు. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చార్లెస్, నువ్వు ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇక్కడి నుంచి నా కొరకు జీవించు. పెంట కుప్పల మీద తిరగవలసిన ఈ రాయి, పెంట కుప్పల మీద పాపంలో ఉండవలసిన ఈ రాయి, ఎక్కడో బురదలో కొట్టిమిట్లాడుతున్న ఈ రాయిని నేను తలకు మూలరాయిగా చేస్తానని దేవుడు నాతో మాట్లాడిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సేవలోకి వచ్చినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, పడిపోయే ఇంట్లో ఉండేవారం. వర్షం వస్తే ఆల్ నైట్ ప్రేయరే మా ఇంట్లో. పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక కష్టాలు ఇబ్బందులు అనిపించేటప్పుడు నా బంధువులు, నా రక్త సంబంధులు, నాన్న వదిన అందరు కూడా ఈడు సేవకు ఎందుకు వచ్చాడంటే ఇంకా పిల్లల్ని పోషించలేక సేవలో అడుక్కుంటాకి వచ్చాడని అవమానించారు, నిందించారు. ఎంతో అవమానంను కళ్ళంట నీరు కార్చుకుంటూ ఉండేవారు. అటువంటి నా జీవితంలో సైకిల్ అద్దించుకోవటానికి కూడా సువార్తకు వెళ్ళటానికి డబ్బు లేని పరిస్థితిలో ఉన్న దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించాడంటే, దీవించాడంటే, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అనేక మందికి సువార్త ప్రకటించడానికి 1000 ప్రాంతాలకు పైగా దేవుని సువార్తగా వాడబట్టడానికి లేని పరిస్థితిలో ఉన్న నాకు, సరైన ఇల్లు లేని నాకు 3 స్టేర్ బిల్డింగ్ ఇచ్చాడు. వాహనము లేని నాకు కారు ఇచ్చాడు, 2 మోటార్ సైకిల్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళాలన్నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిషేధింపబడిన నన్ను ఈ రోజున మూలకు తలరాయిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు గనుక, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వినుస్తున్న వారులారా, ఈ యొక్క దినాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు బాధల్లో ఉన్నారేమో, కష్టాలు ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, కన్నీరుతో మరి కొట్టుమిట్లాడుతున్నారేమో, మా దుఃఖ దినాలు ఎవరు తీరుస్తారు అనుకుంటున్నారేమో. చేదైన బ్రతుకుని దేవుడు మధురముగా మార్చగల దేవుడు. నీ దుఃఖ దినాల్ని నాట్య దినాలుగా మార్చగల దేవుడు. నీ కష్టానంతటి కూడా ఆ భారాన్ని తీసుకుని ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసే దేవుడుగా ఉన్నాడు గనక, ఈ యొక్క వాక్యము ద్వారా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అగును. ఇది దేవుని వల్లనే అవుతుంది కానీ సర్వశక్తివంతుడైన దేవుని వల్లనే అవుతుంది. ఇది మన కన్నులకు ఎంతో ఆశ్చర్యము గనక, ప్రియమైన వాళ్ళారా, యోసేపు జీవితంలో చేసిన దేవుడు, అలాగే దావీదు జీవితంలో చేసిన దేవుడు, అలాగే యేసు ప్రభువారిని తృణీకరించిన ఆ యేసు ప్రభువారు ఆయన మూలకు తలరాయిగా ఎలాగ రాబోతున్నాడో తెలుసుకుంటున్నాం కనుక, మనము కూడా మన జీవితాల్లో అనేక మందికి దీవెనకరంగా
ఆశీర్వాదకరంగా ఈ యొక్క వాక్యం ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఈ నా మాటలు దేవుని సమ్ముఖములో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం మరి డాక్టర్ చార్లెస్ గారు ఆకివీడి యొక్క సందేశం విన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మీరు ఈ సందేశం విన్న తర్వాత ఈ ఛానల్ని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఇది బిజినెస్ వ్యాపారం కోసం కాదు, అనేక మందికి కూడా బెల్ నొక్కి ఈ చార్లెస్ గారి సాక్ష్యాన్ని షేర్ చేయండి. మరి పాస్టర్ గారు అనేక మందికి దైవ వర్తమానం అందిస్తూ ఆత్మీయంగా బలపరుస్తున్నారు. కాబట్టి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి సువార్తను అందించండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి సందేశంతో మన జూమ్లో ఈ యొక్క ఛానల్లో కలుద్దామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి చార్లెస్ గారు చివరి ప్రేయర్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కరుణమేడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లించుచున్నాం నాయన. యూట్యూబ్ ద్వారా నాయన అనేక మందికి వర్తమానం వెళ్తుంది. దీన్ని ఏర్పాటు చేసిన వారు వెంకటరావు గారిని, వారి కుటుంబాన్ని, అలాగే జోబ్ గారు వారి కుటుంబాలని దీవించండి, కాపాడండి. ఇలాగా అనేక సందేశాలు అనేక మంది నాయన దూర ప్రాంతంలో ఉన్నవారు తెలుసుకుని వారి ఆత్మీయ మేలుకరంగా, జీవనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నీ కృప ఉంచి నడిపించమని యేసు నామమున బ్రతుకులాడి పెట్టినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.